శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తదియ తిథి రాత్రి 2 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి చవితి. శ్రవణ నక్షత్రం రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. హర్షణ యోగం సాయంత్రం 4 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి వజ్రయోగం. తైతుల కరణం మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి గరజీకరణం. శేషవర్జ్యం 5 గంటల 3 నిమిషాల నుండి ప్రారంభమై ఈరోజు ఉదయం 6 గంటల 37 నిమిషాల వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 24 నిమిషాల నుండి 11 గంటల 9 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషాల నుండి 4 గంటల 5 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు శ్రవణ నక్షత్రం, కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం ఈనాడు. ఈ శ్రవణ నక్షత్రం విష్ణువు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం. శృణ్వంతి శిరోణామృతస్య గోపాం అని ఈ నక్షత్రం యొక్క మంత్రం ప్రారంభమవుతుంది. ఈనాడు విష్ణు కథలను వినడం వల్ల, విష్ణుదేవత ఆరాధన చేయటం వల్ల, విష్ణు దర్శనం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. ముఖ్యంగా ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది కనుక ఈ శ్రవణ నక్షత్రం నాడు విష్ణు దర్శనం చేయటం, స్వామికి హితోధికంగా తులసీ దళాలతో అర్చన చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈనాడు తెల్లని వస్త్రాలు విష్ణుప్రీతిగా కనుక దానం చేసినట్లయితే సమస్త ఈతి బాధలతో పాటు రుణ బాధలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ధనుస్సంక్రమణం జరిగిన తర్వాత వచ్చినటువంటి ఈ శ్రవణ నక్షత్రంలో ఎవరైతే బుధగ్రహ సంబంధమైనటువంటి దోషాలతో ఉన్నటువంటి వాళ్ళు, బృహస్పతి గ్రహ సంబంధమైనటువంటి దోషాలతో ఉన్నటువంటి వాళ్ళు ప్రదోషకాలంలో విష్ణాలయంలో వారి వయస్సు ఎంత అయితే ఉంటుందో అన్ని సంవత్సరాల అన్ని ప్రమిదలు దీపాలుగా వెలిగించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని కూడా శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అయితే దేవాలయ దర్శనం చేయలేనటువంటి వాళ్ళు, అర్చన చేయలేనటువంటి వాళ్ళు విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ లేదా విష్ణు నామాన్ని విశేషంగా వాళ్ళ ఎక్కువ పర్యాయాలు స్మరణ చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. నారాయణుడి యొక్క కృపకు కూడా అందరూ పాత్రుడు అవ్వగలుగుతారు. అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యకృప, కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క కరుణాకిరణ ప్రసారం అందరిపై జరగాలని ఆశిస్తూ శ్రీయఃపతి శ్రీచరణాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే సకల శుభ అశుభాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సంపూర్ణ శుభఫలాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని పనులు విజయ పరంపరతో ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ తృతీయ అంటే తదియ గురువారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడున్నాడు, కుంభంలో శని ఉండగా మీనంలో రాహు ఉన్నాడు. ఈ మొత్తం గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి అడుగుని ఆచి తూచి వేస్తారు. ఎక్కడా ఏ విధంగానూ నష్టపోకుండా ఉండే తీరులో
బుద్ధిని సరిచేసుకుని ఉంటారు. ఆరోగ్యం కోసం తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. మధ్యమ వైద్య పరీక్షల్ని కూడా ముగించుకుని అస్వస్థత ఏమాత్రమూ లేకుండా ఉండేలా తమనే కుటుంబ సభ్యుల్ని కూడా చేసుకోగలుగుతారు. రుణాన్ని ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇయ్యరు. రుణాన్ని తీసుకోవడం కూడా చేయరు. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి స్థితిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేస్తారు. ముఖ్యంగా మానసికమైనటువంటి సంఘర్షణ లేకుండా ఉండేలా చక్కనైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలని, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి స్తుతుల కీర్తనలని చేసుకుంటూ రోజంతా ప్రశాంతంగా ఉండేలా తమని తాము సిద్ధపరచుకోవడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా ఆ వాతావరణంలో ఉండేలా చేస్తారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే పదవి ఉన్నతి లభించే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లని తెలుసుకోగలుగుతారు. తిరిగి ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. కుటుంబ సభ్యులందరినీ ఏకీకృతం చేయడం కోసమని నిదానమైన శైలిలో మాట్లాడుతూ ఏ విధమైన పొరపచ్చాలు మనస్పర్ధలు లేకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. పై అధికారులు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా సర్దుకుపోతూ ఉండేటటువంటి ధోరణిలో ఉంటూ ఉద్యోగ భద్రత గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో తగినటువంటి ధైర్య సాహసాలు చేయలేనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి స్థితిని తమ వద్దే ఉంచుకుంటారు. పెట్టుబడిని మాత్రం పెట్టడానికి ఎందుకో ఇష్టపడే అవకాశం ఉండకపోవచ్చు. ఎక్కడో ప్రత్యేకమైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం కంటే భూమి మీద మాత్రమే పెట్టుబడిని పెట్టడం శ్రేయస్కరమైనటువంటి బలమైన ఆలోచనకి వస్తారు ఈ రాశివారు ఈ రోజున. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన గృహాన్ని కొనడం కోసం సర్వవిధాలైనటువంటి ఏర్పాట్లని సిద్ధం చేసుకుంటారు. రుణానికి సంబంధించినటువంటి లాభం కూడా ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లభించే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాసం భారతీయ విధానం ప్రకారం అనుకూలం కాదనే ఆలోచనతో ఆ వచ్చినటువంటి రుణానికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరుచుకుని తరువాత తీసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేయదలిచినటువంటి వీరు తోడు తీసుకుని చక్కనైనటువంటి వాహనంలో ప్రయాణాన్ని చేస్తారు. మొక్కుల్ని తీర్చుకోగలుగుతారు కూడా దాదాపుగా. ముఖ్యంగా యాచకులకి విరాళాలను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారికి తోచినటువంటి రీతిలో ఆర్థిక స్తోమతకి అనుగుణంగా విరాళాలను ఇస్తారు. అంతేకాక దైవానికి కొంత సమర్పించుకునేటువంటి ఆలోచనకు కూడా వస్తారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి విషయంలోనూ తొందరపాటుతనం లేకుండా జాగ్రత్త పడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారే తప్ప విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి ఆలోచనకి రారు. తమకి సంబంధించిన సంతానానికి వివాహం లేదా గృహప్రవేశం మొదలైనటువంటి శుభకార్యాలు ఉన్నప్పటికీ కూడా వాతావరణ అననుకూల పరిస్థితి దృష్ట్యా దూరభార ప్రయాణాల్ని చేయరు. తమదైనటువంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి పిల్లలు కూడా ఏ విధంగానూ వ్యతిరేక ఆలోచనని చేయకపోవడం చెప్పుకోదగ్గటువంటి విషయం. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించవలసిన అవసరాలు వచ్చినట్లయితే
తోడు చేసుకునే ప్రయాణం చేస్తారు తప్ప ఒంటరిగా ప్రయాణించడానికి వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి కుటుంబ సభ్యులు ఏమాత్రం ఇష్టపడనే పడరు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారకిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యంతో ఉంటారు. కుటుంబ సభ్యుల్లో చిన్నమైనటువంటి కలహాలు వచ్చిన కారణంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. ఎక్కడైనా 4-5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం కోసమని ఏ దైవ తీర్థక్షేత్ర యాత్రనో చేయాలని ఆలోచిస్తారు. కానీ అది ఏమాత్రము సాధ్యపడకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగాను, తాము ఎవరి నుండి రుణాన్ని తీసుకున్నారో ఆ రుణదాతల ఒత్తిడి ఉండేటటువంటి కారణంగాను ఇంటిని విడిచి 4 రోజుల పాటు విశ్రాంతిని తీసుకోవడం వల్ల వేరు ఆలోచనలు రుణదాతలకు కలుగుతాయనే ఊహతో అంత ధైర్యాన్ని, సాహసాన్ని చేయలేకపోతారు. అయితే అందరికీ కూడా సరైనటువంటి, నిజమైనటువంటి, యథార్థమైన మాటని చెప్పి ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహంలో శుభకార్యం జరిగే అవకాశం బలంగా గోచరిస్తోంది. దానికోసం విశేషమైనటువంటి మొత్తంలో ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు. అంతేకాక ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయడం, రంగులు వేయడం మొదలైనటువంటి వాటికి కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండేటటువంటి కారణంగా డబ్బుని లెక్క లేకుండా ఖర్చు పెట్టే విధానం అనిపించవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి మరింతగా ఉండేటటువంటి కారణంగాను వారికి విద్యాపరమైనటువంటి ప్రతిభా పురస్కారాలు లభించినటువంటి కారణంగాను చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉద్యోగపరమైన ఆదాయం మరింతగా ఉంటుంది. వృత్తి, వ్యాపారపరమైన ఆదాయాలు మాత్రం మధ్యమంగా ఉండొచ్చు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు హరిగ్రీవుడిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహంలో శుభకార్య అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. సంతానాన్ని చక్కనైనటువంటి విద్యా ప్రతిభ చూపించేందుకు తీర్చిదిద్దుతూ ఉంటారు. వాళ్ళలో ఉండేటటువంటి విద్యేతర ప్రతిభ అయినటువంటి సంగీతం, చిత్రలేఖనం, నృత్యం మొదలైనటువంటి వాటిల్లో కూడా చక్కని ప్రవేశం కలగడం కోసమని ఏమాత్రపు సమయాన్ని వ్యర్థపరచకుండా వారిని సిద్ధం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మధ్య ఏ విధమైనటువంటి భిన్న అభిప్రాయాలు లేకపోయేటటువంటి కారణంగా సుఖంగా ఉంటుంది సంసారం ఈ రోజునంతా కూడా. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన మనస్సుకి అశాంతి లేకుండా చక్కగా ఈ రోజుని గడపగలుగుతారు. ఆర్థికమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినటువంటి సందర్భంలో ఆ రంగంలో నైపుణ్యం, అనుభవం కలిగినటువంటి వారిని మాత్రమే సంప్రదించి ఏం చేయాలనే నిర్ణయాన్ని ఈ రోజుకి మాత్రం చేయలేకపోతారు. ముందు నాటికి చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు కూడా. గురువారం సందర్భంగా తులారాశి వారు దక్షిణామూర్తిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా ఆకస్మికంగా భూలాభసిద్ధి ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని చేస్తున్న వారే అయినట్లయితే పై అధికారులకి తలలో నాలుకలా ప్రవర్తించగలుగుతారు. ప్రతి విషయాన్ని వీరి మీదే ఆధారపడుతూ పై అధికారులు చేస్తూ కనిపిస్తారు. సంస్థని స్థాపించిన వారైనట్లయితే సంస్థలో మంచి లాభాలను పొందగలుగుతారు. సంస్థలో మంచి చురుకైనటువంటి ఉద్యోగిని సంపూర్ణమైనటువంటి వ్యాపార నిర్వహణ కోసమని దగ్గర చేసి తీసుకుంటారు. దీని ద్వారా మిగిలిన వారికి ఎవరికీ కూడా స్పర్ధ, అసూయ, ద్వేషము లేకుండా ఉండేలా చక్కని మాటలతో తీర్చిదిద్దుకోగలుగుతారు. దూరభార ప్రయాణాలని చేయవలసి వచ్చినట్లయితే
తోడు లేకుండా మాత్రం ప్రయాణించరు. ఆర్థికమైనటువంటి లాభం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య లాభం అతి ముఖ్యమైన యథార్థాన్ని పాటిస్తూ ముఖ్యంగా వాహనాన్ని తాము నడిపేటటువంటి పద్ధతిని స్వీకరించారు. వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుని ఆ మీద మాత్రమే వాహనాన్ని నడిపిస్తారు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు, శారీరకమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉందనే ఆనందంతో వారికి పురస్కారాలు లభించినటువంటి కారణంగా మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. తమదైనటువంటి ఆర్జన అయిన ధనాన్ని జాగ్రత్తగా నిలువ చేసుకుంటూ పెద్దదైనటువంటి ఇంటిని కానీ స్థిరమైన ఆస్తిని కొనాలని కానీ ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు సమకూరేటటువంటి అవకాశం బాగా గోచరిస్తోంది. అంతేకాక తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అత్తమామల పక్షాన ఆలోచనలు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల విషయంలో మాత్రం సంపూర్ణమైన శ్రద్ధ, భక్తి, గౌరవాలను ప్రదర్శిస్తారు. ధనురాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే ధైర్య సాహసాలు సొంతం కావడమే కాకుండా సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి పొరపాట్లని గ్రహించుకోగలుగుతారు. కుటుంబంలో సంతానం తాత్కాలికంగా విరోధించే పరిస్థితి ఉన్నటువంటి కారణంగా మౌనంగా ఉంటారు లేదా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆలోచనలో తాత్కాలికమైనటువంటి మార్పులు కలిగిన కారణంగా మానసికంగా ఉద్విగ్నంగా ఉంటారు. ఏం జరుగుతుందో అనే భయంతో ఉంటారు. ఏ విధమైనటువంటి రుణాన్ని చేయకుండా ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి ఆర్థికమైన ఆ అభివృద్ధిని గమనించుకుని దేంట్లో పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చేయబోతే ఎవరూ సహకరించే విధానం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాతావరణ స్థితిగతులు అననుకూలంగా ఉండేటటువంటి కారణంగా ఈ రోజున ఎటు వెళ్ళలేకపోతారు. గురువారం సందర్భంగా మకర రాశి వారు వ్యాస మహర్షిని పూజించి కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్య సిద్ధి కలుగుతుంది. అంతేకాక సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి ఆర్థిక లాభంతో సహా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి మానసికమైనటువంటి భయానికి గురవుతూ కనిపిస్తూ ఉంటారు. శారీరకంగా చిన్నదైనటువంటి అనారోగ్యం కనిపించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆలోచించే ఆలోచనతో ఉంటారు. కుటుంబంలో అందరికీ అన్యోన్యభావం చాలా చక్కగా ఉంటుంది. ఏమాత్రమూ రుణం చేయనటువంటి కారణంగా మానసిక ప్రశాంతత సిద్ధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొత్తదైనటువంటి వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారందరూ కూడా ఇది సరికాని కాలమని అంటూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని తమ దగ్గరే ఉంచుకుంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించరు. ప్రారంభించే ఆలోచన కూడా లేకుండా ఉంటారు. ముఖ్యంగా విందు వినోద యాత్రల్ని చేయాలనే ఆలోచన కలిగినా కూడా వాతావరణ అననుకూలత కారణంగా ఏ అనారోగ్యం వస్తుందో అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నమే చేయరు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనాన్ని చేస్తారు. వారి సూచనతోనే అన్ని కార్యక్రమాలని చేయాలని దృఢ నిశ్చయానికి వస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యమ ఆదాయమే ఉంటుంది తప్ప విశేష ఆదాయం ఉండే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున లేదు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని పూజించి గోక్షీరాన్ని అంటే ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి రాబడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము భయాన్ని పొందరు. తల్లిదండ్రులు ఇద్దరి ప్రోత్సాహము ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఉంటారు. వచ్చేటటువంటి బంధువులు అలాగే మిత్రులు అందరూ కూడా వీరిని ఆదరించేటటువంటి కారణంగా ఎప్పుడు ఏ పెద్దదైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవనే ఆనందంతో ఈ రోజంతా గడపగలుగుతారు. గురువారం సందర్భంగా మీనరాశి వారు శంకరుణ్ణి ఆరాధించి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాక గృహ లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. 2025 సంవత్సరంలో మార్చి 29వ తేదీ వరకు శని అనుగ్రహం మేషరాశి వాళ్ళ మీద సంపూర్ణంగా ఉంది. మార్చి 30వ తేదీ శని భగవానుడి సంచారంలో మార్పు జరుగుతోంది. మేషరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని ప్రారంభమవుతోంది. ఏలినాటి శని ప్రారంభమవుతోంది కాబట్టి మార్చి 30వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు గృహంలో ఆంజనేయ స్వామి చిత్రపటానికి అలంకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా శనివారం రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లయితే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి 2025 మే 15వ తేదీ వరకు కూడా గురుబలం అనేది అద్భుతంగా ఉంది. మే 15 నుంచి గురువు సంచారంలో మార్పు వల్ల గురుబలం తగ్గుతోంది. గురుబలాన్ని పెంచుకోవటానికి మే 15 తర్వాత నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం, అలాగే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమశివుడికి గురువారం సాయంకాలం పూట కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా కూడా 2025లో మేషరాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం వ్యయంలో రాహు సంచారం నడుస్తోంది. దీనివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆదివారం పూట దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల వ్యయంలో ఉన్న రాహుదోషం తొలగిపోతుంది. రాహు ప్రభావం పుట్టల మీద పనిచేస్తుంది కాబట్టి ఈ పుట్ట పరిహారం పాటిస్తే వ్యయంలో రాహుదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. మే 18 నుంచి రాహు బలం పెరుగుతోంది కాబట్టి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మే 18 తర్వాత నుంచి కేతువు బలం తగ్గుతుంది. కేతువు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మే 18వ తేదీ నుంచి కేతు బలం పెంపొందింపజేసుకోవాలంటే ప్రతి మంగళవారము కూడా నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకుని కేతువును బలోపేతం చేసుకోవచ్చు. 2025లో ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా మేషరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.